పల్లవి, ఎంతసేపు పడుకుంటావే? కాలేజీకి టైం అవుతుందిలే. ఇదిగో టీ తీసుకొచ్చాను, వెంటనే వెళ్ళి బ్రష్ చేసి టీ తాగు, సరేనా? సరేమ్మా. ఆ? రే మోహన్, నువ్వేంట్రా ఇలా హఠాత్తుగా? ఏం లేదు అత్తయ్య, ఊర్లో చాలా బోర్ కొడుతుంది. అందుకే సిటీలో ఉందామని ఇలా వచ్చాను. అలాగా, సరే బయటే ఉన్నావేం, లోపలికి రా. మ్, అల్లుడు, మ్, నువ్వెళ్ళి అలా సోఫాలో కూర్చో, ఈ లోపు నేను టీ తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. ఉమ్. అల్లుడు, ఇదిగో టీ తాగు. మ్, అల్లుడు, మ్, నువ్విలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్న చనిపోయినప్పుడు నిన్ను చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎలా ఉన్నావ్? నేను బానే ఉన్నాను అత్తయ్య. కానీ నాన్న చనిపోయిన తర్వాత అమ్మా నాన్న ఇద్దరూ లేక ఒక అనాథలా ఉండిపోయాను. అందుకని ఊర్లో ఉన్న పొలం అమ్మేసి ఆ డబ్బులతోనే ఇక్కడ ఒక క్యాబ్ తీసుకొని వ్యాపారం చేద్దామని నీ దగ్గరికొచ్చాను. ఆహా, అలాగా. అయితే పొలమంతా అమ్మేశావా? అవునత్తయ్య, అంటే మన ఇంటి వెనక భాగంలో ఉన్న ఒక 4 సెంట్లు మాత్రం అమ్మకానికిచ్చాను. మరి అమ్మితే ఎంత డబ్బొచ్చింది? ఇంచుమించు ఒక 15 లక్షల వరకు వచ్చింది అత్తయ్య. అవునా? మ్, సరే, మరి ఆ డబ్బు? ఇవిగో అత్తయ్య, ఈ బ్యాగ్లోనే ఉన్నాయి. నిన్నే పొలం అమ్మి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మీ దగ్గరికొచ్చాను. అవునా, సరే. ఇక్కడే ఓ క్యాబ్ తీసుకుని ఈ ఊళ్ళో వ్యాపారం చేయాలనొచ్చావా? అవునత్తయ్య. నీకంతా మంచి జరుగుతుందల్లుడు. మీ అమ్మా నాన్న ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీరిలాగా మంచి మాటలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది అత్తయ్య.
అలాగా. బావా ఆ? నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను పల్లవి. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బావా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను పల్లవి. ఏంటి బావా ఇలా హఠాత్తుగా వచ్చావు? ఊరికే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అలాగా. సరే సరే, నాకొక ఫోన్ చేసుంటే నేనే వచ్చి నేను పికప్ చేసుకునేదాని కదా. పర్లేదులే, నాకెలాగో ఇంటి అడ్రస్ తెలుసు కదా, అందుకే నేనే డైరెక్ట్గా వచ్చేసాను. ఓహో, అలాగా. మ్, సరే బావా, నా కాలేజ్కి టైం అవుతుంది. ఈవినింగ్ కలుద్దాం. మ్, ఓకే బాయ్. బాయ్ బావా. ఏమే, ఆగవే. ఉమ్, టిఫిన్ చేసి పెట్టాను, తిని వెళ్ళొచ్చు కదా. ఉమ్, నేను ప్రతిరోజు టిఫిన్ చేయడం, నువ్విలాగే తినకుండా వెళ్ళడం. ఉమ్. ఉదయం పూట టిఫిన్ తినకుండా వెళ్తే ఆరోగ్య సమస్యలొస్తాయి. అమ్మా, కాలేజీలో క్యాంటీన్ ఉంది కదా, కావాలంటే అక్కడ తింటాను, సరేనా? అక్కడైతే నువ్వు అస్సలు తినవు. నేను చెప్పేది విను. ముందు టిఫిన్ తినేసి వెళ్ళు, సరేనా? అయ్యో అమ్మా, కాలేజీలో ఫంక్షన్ ఉంది. ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి. ఏం చెప్పినా నువ్వు వినవు. హ్మ్. ఏమే, ఆగు, తినేసి వెళ్ళు. అల్లుడు, నువ్వు కూడా వచ్చి తినొచ్చు కదా. నేను కాసేపు అయిన తర్వాత తింటా అత్తయ్య. సరే. ఉమ్. అల్లుడు, రా అల్లుడు, ఇక్కడికొచ్చి కూర్చో. అల్లుడు, ఇక నుంచి నువ్విక్కడే కదా ఉంటావు? ఆ, లేదత్తయ్య, బయట ఎక్కడైనా పీజీ గానీ హాస్టల్ గానీ చూసుకొని అందులో ఉందాం అనుకుంటున్నాను. ఏ, ఏంటయ్యా నువ్వు ఇంత మంచి ఇల్లు పెట్టుకుని నువ్వు హాస్టల్కి వెళ్తానంటావేంటి? అలాంటిదేం లేదత్తయ్య, మీకు నా వల్ల ఇబ్బంది కలగకూడదనుకుంటున్నాను. ఏంటయ్యా నువ్వు, మాకేమి ఇబ్బంది లేదే. ఈ ఇంట్లో 2 బెడ్రూమ్లున్నాయి. ఒక బెడ్రూమ్లో నువ్వుండు, ఇంకో బెడ్రూమ్లో మేముంటాము. అవునా? ఓకే, మీకేం ప్రాబ్లం లేదు కదా అత్తయ్య? నేను మీ అత్తయ్యనే కదా. బయట మనిషిలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు మనింట్లోనే ఉండాలి, సరేనా? సరే అత్తయ్య. పల్లవి, ఉమ్, నువ్వు నా రూంలో ఉండు, బావ నీ రూంలో ఉంటాడు. ఓకేనా? ఉమ్, ఓకే. సరే మమ్మీ, నేను వెళ్ళొస్తాను. బావా బాయ్. బాయ్. జాగ్రత్తమ్మా. ఉమ్. అల్లుడు, ఉమ్, నీకు రూమ్ చూపిస్తాన్రా. సరే అత్తయ్య. అల్లుడు, ఉమ్, ఈ రూంలో నువ్వు ఉండొచ్చు. ఉమ్? సరే అత్తయ్య. తొందరగా ఫ్రెషప్ అయి వచ్చేసేయ్, టిఫిన్ పెడతాను, అలాగే అత్తయ్య. సరేనా? ఉమ్. ఉమ్. అత్తయ్య, నేను రెడీ. ఆ, కూర్చో అల్లుడు, వస్తున్నాను. ఉమ్, ఇదిగో టిఫిన్ తినల్లుడు. అత్తయ్య, ఉమ్? మీరు కూడా రండి, ఇద్దరం కలిసి తిందాం. నేను తర్వాత తింటానులే, నువ్వు తిను. సరే అత్తయ్య. అత్తయ్య, దోశ సూపర్. బా తిను. చట్నీ కూడా చాలా బాగుంది అత్తయ్య. అవునా? అయితే బాగా తిను. సరే అల్లుడు, ఉమ్. నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు కదా, టైర్డ్ అయి ఉంటావు. కాసేపు నువ్వు వెళ్ళి పడుకో. ఆ, లేదత్తయ్య, నేను ఆల్రెడీ బస్సులో బాగానే నిద్రపోయాను. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, సరే, సరేనా? కూర్చో, నేను టిఫిన్ తినేసి వస్తాను. సరే అత్తయ్య. ఉమ్. ఆ, అల్లుడు, మరి క్యాబ్ వ్యాపారానికి ఎలాంటి కారు కొందాం అనుకుంటున్నావు? ఏదైనా ఒక మంచి కారు ఒక 10 లక్షల్లో తీసుకుందాం అనుకుంటున్నాను అత్తయ్య. మిగిలిన 5 లక్షలు బ్యాంక్లో దాచుకుందాం అనుకుంటున్నాను. నాకెలాగో డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఆ క్యాబ్ కూడా నేనే నడుపుకుందాం అనుకుంటున్నాను. ఇది మంచి ప్లానే అల్లుడు,
కానీ ఏంటత్తయ్య? ఏమైంది? ఏం లేదల్లుడు. నువ్వు క్యాబ్ కొనుక్కున్నా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాబ్ నడుపుతూనే ఉండాలి కదా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు రన్ చేస్తేనే కదా డబ్బులు బాగా వస్తాయి. అవునత్తయ్య. ఇప్పుడు చాలా క్యాబులు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ నువ్వు కొత్తగా కారు కొనుక్కుని అది నడుస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉండాలి. అయితే నాకు తెలిసి ఒక మంచి ప్లాన్ ఉంది. అది నీకు సెట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకో. అలాగా? ఏం ప్లాన్ అత్తయ్య? నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను ట్రేడింగ్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి ఈరోజు మనం డబ్బులిస్తే అతను 1 ఇయర్ తర్వాత డబుల్గా చేసిస్తాడు. అవునా? అదెలా సాధ్యం? అదే చెప్పాను కదా అల్లుడు. ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబుల్గా తిరిగిచ్చేశాడు. అంటే నువ్వే పని చేయకపోయినా చేతిలో ఉన్న డబ్బులు డబుల్ అయిపోతాయి. అలాంటప్పుడు నువ్వెందుకు కష్టపడాలి చెప్పు? నేను కూడా అతనికి కొంత డబ్బిచ్చాను. అతను 1 ఇయర్లో నేనిచ్చిన 1 లాఖ్ని డబుల్గా చేసి 2 లాఖ్స్గా ఇచ్చాడు. అవునా? కానీ నాకెందుకో ఇది కరెక్ట్‌గా అనిపించట్లేదు అత్తయ్య. ఒకవేళ వాళ్ళు డబ్బులు తీసుకొని మోసం చేస్తే మనకిబ్బందవుతుంది కదా అత్తయ్య. అలా ఏం లేదల్లుడు. అతను నాకు బాగా తెలిసినాయనే. నాకు మాత్రమే కాదు, ఈ ఏరియాలో చాలామందికి అతను డబ్బులిస్తూ ఉంటాడు. ఇందులో అనుమానపడాల్సిన అవసరమే లేదు. లేదత్తయ్య, అది ఇలా చూడల్లుడు, నువ్వు కష్టపడి పనిచేయడం ఎందుకు చెప్పు? నువ్వు తీసుకొచ్చిన 15 లక్షలు వాళ్ళకిచ్చావనుకో, 1 ఇయర్లో 30 లక్షలు నీ చేతికిస్తాడు. ఒకవేళ నువ్వు కార్ తీసుకొని 1 ఇయర్ నడిపినా గాని నీ డబ్బులు డబులవుతాయా చెప్పు? ఆలోచించుకో. నీ మంచికే చెప్తున్నాను. నువ్వు కాస్త సమయం తీసుకుని కూడా ఆలోచించి చెప్పు. కానీ నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు, ఇక్కడే తింటావు, ఇక్కడే పడుకుంటావు. సరేనా? బయట ఉండాల్సిన అవసరమే లేదు. సరేనా? ఈ ఇంట్లోనే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నాకు తెలిసి ట్రేడింగ్ వ్యాపారం అనేది చాలా మంచి ఐడియా. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. సరే అల్లుడు, నేను వెళ్ళి వంట చేస్తాను. ఈరోజు నువ్వు వచ్చావు గనక ఒక మంచి వంట చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు? వెజ్జా, నాన్ వెజ్జా? పర్లేదత్తయ్య. నువ్వు ఏది చేసినా నేను తింటాను. స్పెషల్‌గా నా కోసం ఏం చేయొద్దు. అలా కాదలుడు. నువ్వు ఈరోజే వచ్చావు గనక మొదటి రోజు నీకిష్టమైన వంట చేసి పెడతాను. లేదత్తయ్య, నువ్వు ఏం చేసినా నేను తింటాను. సరే, ఈరోజు నీకు చికెన్ బిర్యానీ చేసి పెడతాను. ఎందుకంటే నేను చేసిన వంటల్లో చికెన్ బిర్యానీ మాత్రం చాలా బాగా వండుతాను. అందుకే చికెన్ బిర్యానీ చేస్తాను. ఓకేనా? ఓకే అత్తయ్య. సరే, నువ్వెళ్ళి పడుకో. చికెన్ బిర్యానీ చేశాక నేనొచ్చి పిలుస్తాను. హ్మ్. అప్పుడు నువ్వొచ్చి తిను. సరేనా? అలాగే అత్తయ్య. సరే అల్లుడు, నేను చెప్పిన విషయం కూడా నువ్వొకసారి ఆలోచించు. సరే అత్తయ్య. ఉమ్. ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్య చెప్పినట్టుగా నా దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని ట్రేడింగ్ చేయడానికి ఇచ్చేద్దామా? లేకపోతే క్యాబ్ కొనుక్కొని డ్రైవింగ్ చేసుకుందామా? ఆ, క్యాబ్ కొనుక్కుంటే అది బాగా నడవాలి. అది కాకుండా ఏదైనా చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అత్తయ్య చెప్పినట్టుగా డబ్బులు ట్రేడింగ్ వాళ్ళకిచ్చి 1 ఇయర్లో అవి గనక డబుల్ అయితే బాగానే ఉంటుంది.
కానీ ఒకవేళ వాళ్ళు గనుక డబ్బులు తీసుకొని మోసం చేస్తే ఇబ్బందుల్లో పడిపోతాను కదా. ఆ తర్వాత నేను రోడ్డు మీదకి రావాల్సిందే. ఏం చేద్దాం? ఏం అర్థం కావడం లేదే. అల్లుడు ఆ, అల్లుడు ఆ, అత్తయ్య. ఆ, చెప్పండి అత్తయ్య. బిర్యానీ రెడీ అయింది. నువ్వు లేచొచ్చావంటే చక్కగా తిందాం. ఏంటి అప్పుడేనా? ఉమ్, ఇంత ఫాస్ట్గా ఎలా చేశారు అత్తయ్య? అల్లుడు, ముందు టైం ఎంతైందో చూసావా? 1 గంట అవుతోంది. ఓ, అవునా? ఉమ్, సారీ అత్తయ్య. అల్లుడు, నీకు అమ్మా నాన్న లేరని బాధపడకు. నీకు నేనున్నాను. ఏదో నేను మాట వరుసకంటున్నానని అనుకోకు. నీ మీద ప్రేమతో చెప్తున్నాను. నిన్ను చూసినప్పట్నుంచి నిజం చెప్పాలంటే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నిజంగానా అత్తయ్య? అవునల్లుడు. నా కూతురికి ఈ సంవత్సరంతో స్టడీ కంప్లీట్ అయిపోతుంది. వెంటనే జాబ్‌కి ట్రై చేస్తాను అని చెప్తోంది. జాబొచ్చిన వెంటనే మా అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. బయట సంబంధం కంటే మా అన్నయ్య కొడుకువైన నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అత్తయ్య, మీరిలా అంటారని నేను అస్సలు అనుకోలేదు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరని చాలా బాధపడ్డాను. కానీ మీరు చెప్పిన ఈ మాట వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య. డబ్బుల్ని ట్రేడింగ్లో పెడితే డబుల్గా వస్తుందని చెప్పారు. అంతేకాకుండా మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఉమ్, చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. నిజం చెప్పాలంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం నాక్కూడా చాలా సంతోషంగా ఉంది. సరే అల్లుడు, నువ్వు త్వరగా వచ్చి ముందు భోజనం చెయ్యి. సరే అత్తయ్య, ఉమ్. వస్తాను. ఛే, మా అత్తయ్య ఇంత మంచివారని నేను అస్సలు అనుకోలేదు. అత్తయ్య తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందంటే ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది? ఊర్లో ఒంటరిగా ఉన్న నాకు ఇక్కడికి రాగానే అదృష్టం పట్టిందే. మ్మ్. అల్లుడు, బిర్యానీ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది అత్తయ్య. అసలు ఇలాంటి బిర్యానీ ఇప్పటివరకు ఎక్కడ తినలేదు. అవునా? మ్మ్. నువ్వేమీ మొహమాట పడకు. కావాలని చెప్పు, నేను మళ్ళీ మళ్ళీ వడ్డిస్తాను. కడుపు నిండా తిను. సరే సరేనా? అత్తయ్య. అత్తయ్య, ఉమ్, మీరు చెప్పినట్టుగానే మీకు ఆ డబ్బులు మొత్తం ఇస్తాను. మీరు ఆ డబ్బుని ట్రేడింగ్ వాళ్ళకిచ్చి ఆ డబ్బుల్ని డబుల్ చేయండి అత్తయ్య. సరే అల్లుడు, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. హలో హలో. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. విషయం ఏంటో చెప్పండి. నేను సుగుణ అండి. తెలుసు మేడం, ఆ, చెప్పండి. మా అల్లుడి దగ్గర కొంచెం డబ్బులున్నాయి. ఓ, అలాగా? ఆ డబ్బులు తీసుకొని మీరు ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టి 1 ఇయర్ తర్వాత డబ్బులు చేసి ఇవ్వాలి. ఖచ్చితంగా అలాగే చేసేస్తాను మేడం. సరే, మీ అల్లుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎంతిద్దాం? మొత్తం ఇచ్చేద్దామా? సరే, మొత్తం డబ్బులు ఇచ్చేద్దాం అత్తయ్య. సరే. మ్. హలో, మా దగ్గర 15 లక్షలున్నాయండి. ఓ, అలాగా? ఓకే మ్. మేడం. నేను మీ ఇంటి పక్కనే ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో తిన్నగా వచ్చి తీసుకుంటాను. ఓకేనా మేడం? సరే అండి, రండి. ఆయన ఏమన్నారు అత్తయ్య? అతను 5 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. చాలా మంచివాడు, నమ్మకస్తుడు. ఇతనికి డబ్బులిస్తే 1 ఇయర్లో డబల్గా తిరిగిస్తాడు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇతనికి డబ్బులిచ్చారు. అందరికీ కూడా తిరిగి 1 ఇయర్లో డబల్గా ఇచ్చాడు. ఓ, అవునా?
అంతా మంచి జరిగితే చాలా బావుంటుంది అత్తయ్య. ఆ, మ్, నిజంగా మీరు నాకు చాలా మంచి దారి చూపించారు. పర్వాలేదులే అల్లుడు. హలో మేడం, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. డబ్బులు రెడీగా ఉన్నాయా? క్యాషేనా? రెడీగానున్నాయండి, క్యాషే. రండి. మ్. మ్. అల్లుడు, మ్. సారొచ్చారు. సరే అల్లుడు, వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా వెళ్ళు. సరే అత్తయ్య. మ్. అత్తయ్య, మ్? ఇదిగోండి తీసుకోండి. ఇదిగోండి తీసుకోండి. ఇందులో క్యాష్ 15 లక్షలు కరెక్ట్గా ఉన్నాయండి? ఉన్నాయండి. అంతా కరెక్ట్గానే ఉంటుందండి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కరెక్ట్గానే ఉన్నాయి. సర్లే, నేను ఆఫీస్కి వెళ్ళి కౌంట్ చేసుకుంటాను. అక్కడైతే కౌంటింగ్ మిషన్ ఉంటుంది. అవసరమేం లేదండి, ఎందుకంటే నిన్నే వాళ్ళు నాకు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి ఇచ్చారు. అది కాదండి, ఇదే మా ఫార్మాలిటీ. సరే, ఈ డబ్బులు ఎప్పటినుంచి అకౌంట్లో యాడ్ అవుతాయి? ఈ రోజే ఇచ్చారు కదా మేడం. ఒక 2-3 రోజుల్లో ఆయన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్లో పెడతాను. మ్, సరే అండి. ఇతను నా అల్లుడు. ఇతను నన్ను నమ్మే ఈ డబ్బిచ్చాడు. మీరు ఎలాగైనా ఈ డబ్బుని ఆ ట్రేడింగ్లో పెట్టి డబుల్గా తిరిగివ్వాలి. మేడం, తెలుసు కదా, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చాలా మందికి డబ్బులు ఇచ్చాను. అవును, అందుకే చెప్తున్నాను. నేను వెళ్ళొస్తాను. కాస్త ఆగండి, టీ తాగి వెళ్దురుగాని. పర్లేదు మేడం, మీరు అడిగారు, నాకు అదే చాలు. నాకు టైం అయింది. మ్, సరే మేడం, మ్. నేను వెళ్ళొస్తాను. మంచిది. సరే అండి, వెళ్ళొస్తాను. మంచిదండి. అల్లుడు, నీకు చాలా మంచి టైం స్టార్ట్ అయ్యింది. అలా చెప్పిన వెంటనే తీసుకుని వెళ్ళిపోయాడు. అవునత్తయ్య, ఇదంతా నీ వల్లే జరిగింది అత్తయ్య. పర్వాలేదులే అల్లుడు. అల్లుడు, ఆ, ఈ అత్తయ్య. పాలు తాగి బాగా నిద్రపో. రేపు ఉదయం లేచి మాట్లాడదాం, సరే సరేనా? అత్తయ్య, థ్యాంక్స్. మ్. ఏమి, మ్? రాత్రి పడుకునే ముందు మొబైల్ చూడకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? మ్? ఏం చెప్పినా నువ్వు మారవు కదా. ప్రతిరోజు మొబైల్ చూసి నిద్రపోతావు. అయ్యో ఏంటో, ముందు నువ్వు పాలు తాగు. మ్. ఏమ్మా, ఇక నుంచి బావ ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? ఏమే, వాడు ఊర్లో పొలం అమ్మి కొంచెం డబ్బులు తీసుకుని ఇక్కడికొచ్చాడు. ఆ పొలం అమ్మిన డబ్బులతో సొంతంగా ఒక క్యాబ్ కొనుక్కుని డ్రైవింగ్ చేసుకుందామన్న ఆలోచనతో ఇక్కడికొచ్చాడు. మ్హూ. అయితే నేనేం చెప్పానంటే, డబ్బులు ట్రేడింగ్లో పెడితే డబల్గా వస్తాయని చెప్పాను. మ్. అందుకు వాడు ఒప్పుకున్నాడు. ఏంటమ్మా, నీకెందుకీ పని? అసలు బావ ఎంత డబ్బులు తీసుకొచ్చాడో? 15 లక్షలు తీసుకొచ్చాడే. మరా డబ్బులు తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా తిరిగిస్తారా? అసలు డబ్బులు డబుల్గా ఎలా తిరిగొస్తాయి? నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అవునే, నిజం చెప్పాలంటే ఆ డబ్బులు నేను కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నా. ఏంటమ్మా,
ఏం మాట్లాడుతున్నావ్? అవునే, నువ్వు హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్కి వెళ్ళి చదువుకోలన్నావు కదా, వాటన్నిటికీ నీకు డబ్బులు కావాలి. నీకు స్టడీ అయిపోయిన తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చెయ్యాలి. ఇంత డబ్బుకి నేనెక్కడికి వెళ్ళను? అందుకే ఆ డబ్బులు మన దగ్గరకొస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకే ఆ డబ్బులు ట్రేడింగ్లో పెట్టాలని అబద్ధం చెప్పి తీసుకున్నాను. అవునా? సరే, 1 ఇయర్ తర్వాత బావ డబ్బులు తిరిగడిగితే ఏం చేస్తావ్? అలా అడిగితే ట్రేడింగ్ వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్తాం. ఏంటమ్మా ఇలా చెప్తున్నావు? ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. నీమీదున్న నమ్మకంతోనే బావిక్కడికొచ్చాడు. తన్నిలా మోసం చేయడం అస్సలు కరెక్ట్ కాదమ్మా. ఏయ్, ఏది మంచో ఏది చెడో అంతా నాకు తెలుసు. నువ్వు నాకేం చెప్పద్దు. నువ్వు సైలెంట్గా ఉండు. నీ పనేంటో నువ్వు చూసుకో. దీని గురించి వాడితో అస్సలు మాట్లాడకు, సరేనా? ఉమ్, సరే. ఏమే, రేపు ఆదివారం నీ సెలవుదినమే కదా? అవునమ్మా. సరే, రేపు నా ఫ్రెండ్ కూతురికి పెళ్ళుంది. అందుకు నేను వెళ్తాను. నేనొచ్చే వరకు మీ బావని బాగా చూసుకో, సరేనా? ఏంటమ్మా ఇంత లేటుగా చెప్తున్నావు? అయితే నీకు 10 రోజులు ముందు చెప్పాలా ఏంటి? ఉదయమే వెళ్ళి త్వరగా వచ్చేస్తానులే, సరేనా? సర్లే. పడుకో. ఉమ్. పల్లవి, ఉమ్. నేను పెళ్ళికి వెళ్తున్నాను. దా వచ్చి డోర్కి లాక్ వేసుకో. రా. సరేమ్మా, నువ్వెళ్ళు, నేను లాక్ చేసుకుంటా. సరే, మర్చిపోవద్దు. ఓకేనా? నిద్రపోకు, వచ్చి డోర్ లాక్ చేసుకో. బావా, 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 తెల్లారింది, లేవండి. లేవండి బావా. చెప్పు పల్లవి. ఏంటి బావా, నీకిక్కడ బాగా నిద్రపడుతున్నట్టుంది? కొంచెం టైర్డ్గా ఉంది పల్లవి, అందుకే బాగా నిద్రొస్తుంది. సరే బావా, టీ తాగు. అక్కడ పెట్టేసెళ్ళు, కొంచెంసేపు అయిన తర్వాత తాగుతాను. సరే. అవును, నువ్వు తీసుకొచ్చావేంటి? అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? అమ్మ వాళ్ళ కూతురు ఫ్రెండు పెళ్ళుంటే వెళ్ళింది. ఈ రోజంతా నేనే నిన్ను చూసుకోవాలి. ఓ, ఓకే. నేను టీ తాగి టిఫిన్ రెడీ చేస్తాను, నువ్వు త్వరగా వచ్చే బావా. ఓకే. ఉమ్. సరే, బావకి ఈరోజు స్పెషల్గా ఏం చేద్దాం? సరే, ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దాం.
పల్లవి బావా ఉమ్. రా వచ్చి టిఫిన్ చేయి. ఏం చేసావు? పొంగణాలు చేశాను బావా. ఓ, నువ్వు పొంగనాలు కూడా చేస్తావా? ఏంటి బావా అలా అంటున్నావు? నాకు వంటలన్నీ బాగా తెలుసు. చదువుకుంటూ ఇన్ని వంటలు నేర్చుకున్నావంటే గ్రేట్. అదే బావా ఈ పల్లవి అంటే. మ్మ్హ్మ్. బావా నువ్వు తిన్న తర్వాత నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. అవునా? పర్లేదు, ఏంటో ఇప్పుడే చెప్పొచ్చు కదా. లేదు బావా, నువ్వు ముందు ప్రశాంతంగా టిఫిన్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం. సరే, నువ్వు కూడా కూర్చొని తినొచ్చు కదా. వెళ్ళో ప్లేట్ తెచ్చుకో. సరే. మ్మ్. పల్లవి, ఉమ్. ఇందాకేదో చెప్తానన్నావు, ఏంటది? బావా నువ్వు వ్యాపారం చెయ్యాలని తీసుకొచ్చిన డబ్బులు అమ్మకిచ్చావా? అవును, అత్తయ్య తనకి తెలిసిన వాళ్ళకిచ్చి వాళ్ళతో ట్రేడింగ్లో పెట్టించి డబుల్ చేసి ఇస్తానని చెప్పిందే. అండ్ అంతేకాదు, నేను నాకిచ్చి పెళ్లి కూడా చేస్తానని చెప్పిందే. అవునా? అమ్మ చెప్పిందంతా అబద్ధం. అదంతా నువ్వు నమ్మకు. ఏం మాట్లాడుతున్నావు పల్లవి నువ్వు? అవును బావా, అమ్మ చెప్పిందంతా నిజం కాదు. నీ దగ్గరున్న 15 లక్షలు తీసుకోవాలని ఇలా అబద్ధం చెప్పింది. ఏంటి పల్లవి, నువ్వు చెప్తుందంతా నిజమేనా? అవును బావా, నిన్న రాత్రి అమ్మ నాతో ఈ విషయాలన్నీ చెప్పింది. నీ దగ్గర్నుంచి డబ్బులు ట్రేడింగ్ కోసమని తీసుకొని నీ దగ్గర్నుంచి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేసింది. ఆ డబ్బులతోనే నన్ను హైయర్ స్టడీస్ కోసం ఫారెన్కి పంపించి ఆ తర్వాత ఎవరైనా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటోంది. అవునా? ఇదే నిజమైతే నేనే ఇచ్చేవాడిని కదా. కానీ అత్తయ్య ఎందుకు ఇలా చేసిందే? ఏమో బావా, నీతో చెప్పాలనిపించింది, చెప్పేనంతే. సరే, నువ్వొక పంచెయ్. ఎలాగైనా అమ్మ దగ్గరున్న డబ్బులు తీసుకొని నువ్వనుకున్నట్టుగానే క్యాబ్ తీసుకొని వ్యాపారం స్టార్ట్ చెయ్. ఎవ్వరైనా ఎక్కడైనా ఒక్క సంవత్సరంలో డబ్బులు డబుల్గా ఇస్తానని చెప్తే నమ్మకండి. ఇదంతా ఫ్రాడ్ పని. లేదు, నేను అత్తయ్య చెప్పింది కాబట్టే నమ్మాను. అమ్మే కాదు, ఎవరు చెప్పినా ఇలాంటివి నమ్మకూడదు. సరే పల్లవి, అత్తయ్య వచ్చాక నేను మాట్లాడతాను. సర్లే బావా, చూసుకో. ఇంకో విషయం బావా, అమ్మ నీకు నన్నిచ్చి పెళ్లి చేస్తానని కూడా అబద్ధం చెప్పింది. నీతో మాత్రం ఒక విషయం చెప్తాను. నేను నాతో పాటు చదువుకునే ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను బావా. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం అమ్మకు కూడా ఇంకా తెలీదు. నా గురించి అమ్మ మీతో ఏం చెప్పినా మీరు నమ్మకండి. సరే, ఓకే. ఇప్పుడే నాకు అత్తయ్య ఏంటో అర్థం అవుతుంది. అత్తయ్య, ఉమ్? మీరిలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఏంటల్లుడు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరు నా దగ్గర నుంచి 15 లక్షలు తీసుకున్నారు కదా, అసలు అవి నిజంగానే మీరు ట్రేడింగ్లో పెట్టారా? ఎందుకలా అడుగుతున్నావ్? నిజంగా ట్రేడింగ్లోనే ఇచ్చాను. 1 సంవత్సరం తర్వాత అవి తిరిగి నీకు డబుల్గా వస్తాయి. లేదత్తయ్య, నాకంతా తెలుసు. నా దగ్గర నుంచి 15 లక్షలు కొట్టేయడానికే కదా మీరు ఇదంతా ప్లాన్ చేసిందే. మీరు నన్ను అడిగినా కూడా నేను ఆ డబ్బులు ఇచ్చేవాడిని అత్తయ్య. అలాంటప్పుడు ఇలా అబద్ధం చెప్పి తీసుకోవడం ఎందుకు చెప్పండి? ఇలా చూడల్లుడు, నేను అబద్ధం చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకున్నానని నీతో ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఏంటే, నువ్వెందుకే ఇలా చెప్పావ్? నేను ట్రేడింగ్ కోసమే కదా డబ్బులు వాళ్ళకిచ్చింది. అమ్మా, నువ్వే కదా నిన్న రాత్రి ఇలా చెప్పావు, మర్చిపోయావా? అదే నేను బావతో చెప్పాను. ఓహో అదా, నేనేదో అలా సరదాగా చెప్పాను. అదే నిజమనుకుని నువ్వు మీ బావతో చెప్పావా? ఏంటమ్మా, నీకిదెంత సరదాగా ఉందా? బావా వాళ్ళమ్మా నాన్న లేరని సిటీకొచ్చి ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుదామనుకున్నాడు.
ఆయన డబ్బుల్ని మోసం చేసి తీసుకోవడం నీకు సరదాగా ఉందా? లేదే, నేనా డబ్బులు తీసుకోలేదు. ఉమ్. మొత్తం ట్రేడింగ్ కోసమే ఇచ్చాను. లేదమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఎలాగైనా ఆ డబ్బుని బావకి తిరిగిచ్చేయ్. డబ్బులు ఎవరికైనా ఇస్తే ఒక సంవత్సరంలో డబ్బులుగా ఎలా తిరిగిస్తారు? అస్సలివ్వరు. అందుకే చెప్తున్నాను, బావ డబ్బులిచ్చేయ్. అవునతయ్య, మీరు నా డబ్బులు నాకు తిరిగిచ్చేసేయండి. మీరు నాకు మంచి చేస్తారనుకున్నాను గాని మీరసలు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. మీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చిన వాడిని మీరిలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు అత్తయ్య. మీరు చేసింది చాలా నమ్మక ద్రోహం. దయచేసి ఇలా ఎవ్వరికి చేయకండి అత్తయ్య. ఉమ్. ఒకవేళ మీకు ఏదైనా అవసరమైన డబ్బులు కావాల్సొస్తే నేనే మీకు ఇచ్చేవాడిని. ఉమ్. కానీ ఎందుకు నన్ను మోసం చేసి ఆ డబ్బులు తీసుకున్నారు? చెప్పండి అత్తయ్య, ఇలా ఎందుకు చేశారు అత్తయ్య? నేను మీ మీద పెట్టుకున్న నమ్మకం విలువ కేవలం 15 లక్షలేనా? కేవలం డబ్బు కోసం మీరిలా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు అత్తయ్య. మీరు ఇప్పటికైనా నా డబ్బులు నాకు తిరిగిచ్చేసేయండి. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సొంత ఊర్లో బతకలేక సిటీకి వచ్చి బతుకుదామని పొలం అమ్మి డబ్బులు తీసుకొచ్చాను. ఆ డబ్బే నాకున్న నమ్మకం. నా జీవితం కంటే మీకు ఆ డబ్బే ముఖ్యం అనుకుంటే మీరే ఉంచుకోండి. ఎందుకంటే నేను హెల్దీగా బానే ఉన్నాను. నేను ఎలాగైనా బతికేస్తాను, ఏ కష్టం వచ్చేసుకొని. ఇంతకు మించి మాట్లాడడానికి ఏం లేదు. సరే అత్తయ్య, నేను వెళ్తాను. అల్లుడు ఆగు. సారీ అల్లుడు, నేను తప్పు చేశాను. ఏదో డబ్బు మీద అత్యాశతో నీ దగ్గరున్న డబ్బులు ఎలాగైనా తీసుకోవాలని నేను అనుకున్నాను. కానీ చాలా ఇబ్బందుల్లో పొలం అమ్మి ఇక్కడికొచ్చావని నేను ఆలోచించలేదు. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేయాలనుకున్నాను. సారీ అల్లుడు. నీకు నేను నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను అల్లుడు. హలో, ఆ, హలో, చెప్పండి మేడం. మా అల్లుడు డబ్బులు తిరిగి అడుగుతున్నాడు, వెంటనే తీసుకురండి. అయ్యో, అలాగా? ఉమ్, ఆయన ఏదో ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయాలనేగా ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? వద్దండి, మీరు వెంటనే తీసుకుని రండి. సరే మేడం, ఒక 5 minutes వెయిట్ చేయండి, నేను తీసుకొస్తాను. ఉమ్. తెస్తున్నారు అల్లుడు. ఉమ్. ఉమ్. ఆ, తీసుకొచ్చారా? ఇదిగోండి మేడం, మీ దగ్గర తీసుకున్న డబ్బులు. చాలా థ్యాంక్స్ అండి. ఓసారి చెక్ చేసుకోండి. ఉమ్. ఇదిగో అల్లుడు, నీ డబ్బులు. కరెక్ట్గా ఉందో లేదో లెక్క చూసుకో. అల్లుడు, నన్ను క్షమించు అల్లుడు. నేను తెలియక చేశాను. సరే అత్తయ్య, నేను ఇంక వెళ్తాను. అల్లుడు, ఇప్పుడు నువ్వు ఎక్కడికని వెళతావు? పర్లేదు అత్తయ్య, నేను బయట పీజీఓ హాస్టల్లో తీసుకొని అందులో ఉంటాను. ప్లాన్ చేసినట్టుగా ఏ క్యాబో తీసుకొని నేనే బిజినెస్ చేసుకొని బతుకుతాను. బయటికి వెళ్ళి ఎందుకు కష్టపడాలల్లుడు? ఇక్కడే ఉండొచ్చు కదా. పర్లేదు అత్తయ్య, నేను బయట ఉంటాను. వస్తాను పల్లవి.